వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు వైసీపీ నుండి టీడీపీలో చేరడాన్ని వైసీపీ 5వ వార్డు కౌన్సిలర్ మనోహర్ తీవ్రంగా ఖండించారు. వైసీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు వైసీపీ ద్వారా పొందిన కౌన్సిలర్ పదవికి చైర్మన్ పదవికి రాజీనామా చేసి పార్టీని మారాలని ఆయన సూచించారు. వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పేరుతో పదవులు పొందిన చైర్మన్ మరియు కొందరు కౌన్సిలర్లు పార్టీ మారడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కౌన్సిలర్ పేర్కొన్నారు. ఈ రోజున జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను గారి సహకారంతో మున్సిపల్ చైర్మన్గా రంగాపురం రాఘవేంద్రరావు గెలవడం జరిగింది. మేమందరం కూడా 17 మంది పాలకవర్గ సభ్యులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ప్రభుత్వంలో జగ్గయ్యపేటలో 30 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రాఘవేంద్రరావు గారికి తెలుసు. మరి ఈరోజు ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించటం, ఆయన అడ్డగోలుగా మాట్లాడుతున్నారంటాం, వరదల్లో 74 సంవత్సరాలు వయసు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాగా పనిచేస్తున్నారు, ఆయన పనితీరు బాగుందంటాం హాస్యంగా ఉంది. ఇది ఒక హేయమైన చర్య, నీతివంతమైన చర్య కాదు. ఎందుకంటే పార్టీలు మారటం రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని ఇప్పుడు అన్ని రకాల పార్టీలు కూడా విశ్లేషణలు చేస్తూ ఉన్నాయి. మరి మన జగ్గయ్యపేటలో చదువుకున్న వ్యక్తి అయి ఉండి రంగాపురం రాఘవేంద్రరావు గారు ఈ విధంగా ఏ ప్రజలైతే, ఏ వార్డు ప్రజలైతే ఉదయభాను గారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తు మీద మీకు అవకాశం ఇచ్చి ఓట్లేసి గెలిపించారో ఆ ప్రజలకు ఏ రోజైనా మీరు నేను పార్టీ మారుతున్నానని చెప్పారా? ఆ వార్డులో ప్రజల అంగీకారం ఉందా? మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించటం, అలాగే ఆయన రాజధాని ముడుముక్కలుగా చేశారని విమర్శించటం, గతంలో చేసిన సంక్షేమాలు అన్నీ పోయినాయి. మీ నోటితోనే మీరు జగన్ గారు మంచి నాయకుడని, గాంధీ గారి తర్వాత అంతటి వ్యక్తి అని, మరి తర్వాత ఏదైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ కానీ అవి కానీ జరిగితే జగన్మామ జగన్మామ అని చెప్పేసి మీరు కూడా పాటలు పాడినటువంటి సందర్భం కూడా ఉంది. అవన్నీ మర్చిపోయారా మీరు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజాయితీ ఉండి ఈ ప్రభుత్వం పనితీరు బాగుందని మీకు అనిపిస్తే ఈరోజు చైర్మన్గా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మీరు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలి. చైర్మన్ పదవికి, వార్డు కౌన్సిలర్ పదవికి మీరు రాజీనామా చేసి ఎవరైతే మీతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లుగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారో మీరందరూ కూడా రాజీనామా చేసి ఫ్యాన్ గుర్తు మీద తీసుకున్నటువంటి ఈ పదవుల్ని మీరు వదిలేసి మీరు ఎన్నికలకు వెళ్లాల్సిందిగా నేను సూచిస్తా ఉన్నాను. లేకపోతే దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇవాళ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మన ఉదయభాను గారికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారికి కానివ్వండి, మేమంతా కూడా కట్టుబడి ఉంటాం. జగ్గయ్యపేటలో ఇంకా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 మంది కౌన్సిలర్లో ఒక 2 కౌన్సిలర్లు, ఒక చైర్మన్ వెళ్ళిపోయినంత మాత్రాన ఇంకా మా యాక్టివిటీస్ ఏం తగ్గు. ఖచ్చితంగా బలంగా పార్టీ తరఫున నిలదీస్తాం, పోరాడతాం, అభివృద్ధిలో కూడా సహకరిస్తాం.